సో గేమ్ చేంజర్ ట్రైలర్ చూసారు కదా, ఎట్లా ఉంది? నేను ఇంకా ఆ మైకం నుంచి బయటికి రాలేదు బ్రో. అసలు ఆ అబ్బో అసలు అది సినిమానా, లేకపోతే సినిమా కదా ఏమన్నా స్వర్గమా, లేకపోతే ఆ ట్రైలర్ ఏంటి, మరి ఆ యాక్షన్ ఏంటి, మరి ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో అతని కాస్ట్యూమ్స్ ఏంటి, అతను చేసినటువంటి యాక్షన్ ఏంటి, ఇంకా నేను ఆ మైకం నుంచి ఇంకా బయటికి రాలేదు, ఇంకా అక్కడే ఉన్నా. మరి ఇక్కడికి ఎలా వచ్చానో ఏందో నాకు కూడా అర్థం కాలేదు. ఇంకా ఈవెంట్లోనే ట్రైలర్ లాంచ్లోనే ఉండిపోయాను. ఆ రకంగా చేశారనమాట. ట్రైలర్ లాంచ్ సూపర్ సూపర్, చాలా చాలా అంటే చాలా ఒక బ్లాక్ బస్టర్గా ఉంది. అది బ్లాక్ బస్టర్ అని చెప్పడం కూడా చాలా చిన్న పదమే. బ్రేక్ ఆఫ్ ది బ్రేక్ అవుతుంది మూవీ ప్రస్తుతానికి. ఇప్పుడు వచ్చిన మూవీస్ అన్నిటికంటే కూడా బ్రేక్ కొడుతుంది, వీటిని క్రాస్ చేసుకొని అలా వెళ్ళిపోతుంది. సో ఎంతవరకు కలెక్షన్ వస్తుంది? కలెక్షన్స్ అయితే నేను చెప్పలేను, మరి ఆ సినిమా బడ్జెట్ ఎంతో నాకు తెలియదు. బట్ ఆ కలెక్షన్ల గురించి అయితే నేను చెప్పలేను, కానీ అనుకున్న దాన్ని కూడా బ్రేక్ చేస్తాయి వీళ్ళు. మరి ప్రొడ్యూసర్లే కానీ, లేకపోతే డైరెక్టర్లే కానీ, హీరోలే కానీ, మన టెక్నీషియన్సే కానీ ఎంతవరకు అయితే అనుకుంటున్నారో దాన్ని కూడా బ్రేక్ చేసేటువంటి అవకాశాలు చాలా అంటే చాలా ఉన్నాయి ప్రస్తుతానికి. గేమ్ చేంజర్లో సాంగ్ ఉంది, డూప్ సాంగ్ ఎట్లుంటుంది? చాలా బాగుంది, చూశాను కదా నిన్న సాంగ్ కూడా చిన్న చిన్న బిట్స్ వేశారు, ఒక రేంజ్లో ఉన్నాయన్నమాట అవి. ఆయన స్టెప్సే కానీ, మన రామ్ చరణ్ గారి స్టెప్సే కానీ, ఆ యాక్షనే కానీ, ఆ పర్ఫార్మెన్సే కానీ, అసలు రియలా లేకపోతే ఆయన ఏమన్నా నిజంగానే పోలీస్ ఆఫీసర్గా ఉన్నారా, లేకపోతే ఇదేమన్నా వేషమా, లేకపోతే ఏంటి అన్నంత రేంజ్లో మరి చేశారనమాట చరణ్ బాబు గారు. మన చిరంజీవి గారి అబ్బాయి గారు చరణ్ బాబు గారు ఆ రేంజ్లో చేశారు. మరి సినిమా కూడా అంతకంటే కూడా బ్రేక్ ఆఫ్ ది బ్రేక్ అవుతుంది, ఒక బ్రేక్ అండ్ బ్రేక్ అవుతుంది అనమాట. ఒక రేంజ్లో వెళ్తుంది అది మూవీ ప్రస్తుతానికి నాకు తెలిసినంత వరకు. ఆ సినిమా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి రిలేటెడ్గా ఉందంటున్నారు, పొలిటికల్గా రిలేటెడ్ ఉందంటున్నారు, నిజమేనది? పొలిటికల్ అంటే పవన్ కళ్యాణ్ చూసే నేర్చుకోవాలి, దీంట్లో డౌట్ లేదు. మరి బాబాయికి తగ్గట్టు అబ్బాయి దిగిపోతే, అబ్బాయికి తగ్గట్టు బాబాయికి దిగిపోతే, వాళ్ళ సినిమాలు వాళ్ళు చూసుకోకపోతే మరి ఎలా ఉందనేది కూడా చేసుకుంటారు. ఒక రేంజ్లో అయితే ఉంది, అది పొలిటికల్గా ఎందుకు ఉంది, ఎక్కడ అనిపించింది పొలిటికల్గా ఉందని? పబ్లిక్ అంటున్నారు చూడకుండానే పవన్ కళ్యాణ్ స్టోరీ ఉండొచ్చు అనుకుంటున్నారు. మరి స్టోరీ తీస్తారు. అటువంటి కారణ జన్మలు సినిమాలు స్టోరీలు కాదు, ఏం చేసినా సరే తీరదు అది. అతను ఒక కారణ జన్ముడు, ప్రజల కోసమే పుట్టిన పవర్ పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి మరి ప్రజల సేవకై, ప్రజల బాగోగుల కొరకై అహర్నిశలు మాని, ఎండనక వాననక రాయనక రప్పనక నీరనక నిప్పనక ఆకలిని సైతం మరచి ప్రజల కోసం కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా ఆ రకంగా బురదలో పడి తిరిగి ప్రజలకు సేవ చేస్తున్నాడు అంటే ఆయన ఒక కారణ జన్ముడే. అటువంటి బిడ్డని కని సినిమా ఇండస్ట్రీకి అప్పచెప్పింది ఒక మహాతల్లి అంజనాదేవి గారు. అదే బిడ్డని మళ్ళీ రిటర్ను మన ప్రేక్షకులకి, మన ప్రజలకి సేవ చెయ్యయ్యా అని ఒక డిప్యూటీ సీఎంగా తీర్చిదిద్ది ప్రజలకు అప్పచెప్పింది అటువంటి మహాతల్లి. ఆ తల్లి ఎంతో పుణ్యం చేసుకుంటే కనుక ఇటువంటి కారణ జన్ముడు అనే ఒక పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రానికి, మన దేశానికి, మన ఇండియా దేశంలో మన తెలుగు రాష్ట్రాలకి దొరికిన వరం, ఒక గిఫ్ట్ అది. ఆ గిఫ్ట్ని ఎంత భద్రంగా చూసుకుంటే అంత భద్రమైనటువంటి ఇటువంటి సినిమాలన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. స్టోరీనే తీయొచ్చు, ఇంకేమైనా తీయొచ్చు, అది పవన్ కళ్యాణ్ గారి స్టోరీనే తీయొచ్చు, లేకపోతే ఎలాగైనా తీయొచ్చు. కానీ సినిమాలో అయితే ట్రైలర్ అయితే నేను చూశాను, అది ఒక రేంజ్లో ఉంది. మరి అది నిజంగానే చిరంజీవి గారే ఇటువంటి వేషం వేశారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏమైనా వచ్చారా, జొరబడ్డారా, లేకపోతే రామ్ చరణ్ గారు ఏమైనా ఇలా చేస్తున్నారా అన్నటువంటి విషయానికైతే మాత్రం ఈ మూవీ అయితే మాత్రం వెళ్ళింది. చూద్దాం ప్రస్తుతానికి. ఇప్పుడు రేపు సంక్రాంతి బరిలో ఉంది కదా, నేను కూడా ఎప్పుడు వస్తుందా అని కళ్ళల్లో ఒత్తిలేసుకొని కళ్ళని ఇలా పతికాయలు చేసుకొని మరీ చూస్తున్నాను. మూవీ రేపే రిలీజ్ అవుతుందా, లేకపోతే ఇవాళ నైట్కి రిలీజ్ అవుతుందా అన్నంత కుతూహలంగా, అంత ఎనర్జీగా నేను కూడా ఎదురు చూస్తున్నాను అనమాట. నిజమే, ట్రిపుల్ ఆర్ దాటేస్తుంది. ట్రిపుల్ ఆర్ ఎంత పోయి ఆ ట్రిపుల్ ఆర్ ఎంతది, అదొక పక్కన అంతేది. గేమ్ చేంజర్ నేను ఎక్కడ లేను పోయా, నేను ఇదంతా అభిమానంతో చెప్తాను. చాలా మంది రకరకాలుగా అన్నారు, నేనైతే ఏం లేదు, నేను అభిమానంతో చెప్తాను అంతే. అంతేగాని రామ్ చరణ్ నాకేం ఇవ్వలేదు, నాకు ఎవరో ఫ్యాన్స్ ఏమి ఇవ్వలేదు, నాకేమి ఇవ్వాల, నాకు రూపాయి కూడా ఇవ్వాలి. నేను అభిమానం చెప్తున్నా. నాలాంటి అభిమానులు రామ్ చరణ్కి గల్లీలో ఉన్నారనమాట. తెలుగులో కాదు,
తమిళ్లో కాదు, హిందీలో కాదు, ఇండియాలో కాదు. బ్యాగ్ జాగ్రత్త బ్యాగ్. ఖచ్చితంగా సినిమా అమెరికాలో, జపాన్లో, చైనాలో, రష్యాలో, బ్యాంకాక్లో, అన్నింటిలో, పాకిస్తాన్, కజకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, మీ ఇంట్లో మొత్తం ఎక్కడైనా సరే ఈ సినిమాకి ఇంకా తిరిగే లేదంతే, తగ్గేదే లేదంతే. నువ్వు 50,000 కోట్లు అంటున్నావు, వేరే వాళ్ళు 2,000 కోట్లు కూడా రావంటున్నారు కదా. అదంతా ఆడెవడో తెలియని వాడు అన్నది. అదే ఏందంటే ఒప్పదో, ఒక మనిషి ఆస్కార్ లెవెల్లో పోయాడు, ఒప్పదో ఇక్కడ ఎవరికి. పైగా రకరకాలుగా ఏంది పెట్టిన పెట్టుబడి వస్తుంది అనుకుంటారు ఎవరు, అది వాళ్ళు ఎవరు తెలియని వాళ్ళు అంటారట. ఆయన క్రేజ్ చూసి మాట్లాడండి. ఒక్కసారి రామ్ చరణ్ విజయవాడ కటౌట్ చూసి మాట్లాడండి. ఇప్పుడు దాకా 300 అడుగులు కటౌట్ ఎవరికైనా కట్టారా? 256 పైన కట్టారు, 275 లెక్కేసుకోపో. నేను రాత్రి విజయవాడకు పోయి లెక్కేసి మరి వచ్చా, ఇప్పుడే వస్తున్నా. ఆ లుంగి ఉంది కదా, ఆ లుంగి కాస్త అంత ఉంది, లోపల చెడ్డీ ఉంది, దానిపైన ఒక బన్నీ ఉంది, పైగా అయ్యా కటౌట్ ఉంది. ఆ కటౌట్ ఎక్కి మరి దండేసి మరి వచ్చా. కాబట్టి ఏదో కంపెనీ నీకెందుకు, నువ్వు కూడా చెప్పేదాన్ని కాసేపు ఏం మాట్లాడబోకో. దయచేసి రామ్ చరణ్ అభిమానుల్ని ఎవరు గెలక్కండి, ఉరదాగా నాలంటోని మాత్రం అస్సలు గెలక్కండి. నేను రామ్ చరణ్ పెద్ద ఫ్యాన్ని, ఓకేనా? ఏదే అదంతా కామెడీ, అదంతా కామెడీ కొంతమంది చేశారు. నేనైతే మొత్తం ఫైనల్లో చెప్పేది ఒకటేను, గేమ్ చేంజర్ సినిమా మాత్రం 50,000 కోట్లు కానీ రాకపోతే చెప్పాను కదా, ఎక్కడ అసలు భూమి మీద కనపడను. ఆయన ఒక గ్లోబల్ స్టార్, అయినా రామ్ చరణ్ ఒక గ్లోబల్ స్టార్, అయినా పైగా గ్లోబల్ స్టార్ అంటే ఎవరు చాలాసార్లు చెప్పినా, ఇప్పటిదాకా ఈ భూమి మీద గ్లోబల్ స్టార్ అంటే ఎవరు లేరు, ఒక్కడే స్టారు, రామ్ చరణ్ ఒక్కడే. సో గేమ్ చేంజర్ ట్రైలర్ వచ్చింది కదా, సో ట్రైలర్ ఎట్లుందన్న? ట్రైలర్ నాకు నచ్చిందన్న, ట్రైలర్ అయితే నాకు నచ్చింది, బాగుంది ట్రైలర్. సో సినిమా ఎట్లా ఉండబోతుంది? సినిమా బాగుంటుంది అనుకుంటున్నాను నేను, బాగుంటుంది కాదు అంచనాలకు మించి ఉంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే సెన్సార్ బోర్డ్ నుంచి కూడా పాజిటివ్ రివ్యూ ఉంది, సినిమా బాగుంది అని. ఇంకా నా ట్రైలర్ నచ్చింది. టాక్ కూడా ఫస్ట్లో కొంచెం నెగిటివిటీ ఉండింది, కానీ ఈ ట్రైలర్ రాకముందు, ఆ సెన్సార్ కట్ రాకముందు, ఆఫ్టర్ సెన్సార్ కట్ తర్వాత అది మంచి టాక్ తెచ్చుకుంది, కాబట్టి ఖచ్చితంగా సినిమా బాగుంటుంది అనుకుంటున్నాను నేను. సో ఎలివేషన్స్ ఎట్లా ఉండబోతున్నాయి అన్న? ఎలివేషన్స్ బాగుంటాయి, హెలికాప్టర్ షాట్ అయితే నెక్స్ట్ లెవెల్, రేపు అదే గూస్ బంప్స్ వస్తాయని అనుకుంటున్నాను నేను. సో హెలికాప్టర్ షాట్, ఈ ఎలివేషన్స్ అన్ని కొంచెం చూసుకుంటే పబ్లిక్ చెప్పిన మాట ఏంటంటే కొంచెం పవన్ కళ్యాణ్ స్టోరీకి రిలేటెడ్ ఉంది అంటున్నారు అన్న. అదే చెప్తున్నా కదా, ఇప్పుడు అట్లేం ఉండదన్న. ఒక సినిమాని మనం సినిమా లాగా చూడాలి. ఇప్పుడు నువ్వు అట్లా అనుకుంటావు, అట్నే ఉంటది, లేదనుకో ఉండదు, అంతే. మనం డబ్బులు పెట్టినాం, 200 300 టికెట్ తీసుకుని సినిమాకి వెళ్ళినాం. ఎందుకు వెళ్ళినాం? మనం ఎంటర్టైన్మెంట్ కోసం మనం వెళ్ళినాం, చూసినాం, నచ్చింది, నచ్చలేదు, ఓకే. ఆయనలాగుంది ఈయనలాగుంది ఎందుకు పెట్టుకుంటారు? 500 కోట్లు 600 కోట్లు వాళ్ళు నేను పెట్టుకుంటారా? పెట్టుకోరుగా. గేమ్ చేంజర్ ఎట్లుండబోతుంది అనుకుంటారు సార్ సినిమా? గేమ్ చేంజరు ఇది మంచి కాంపిటీషన్లో ఉంది సార్. ఇప్పుడు ఆల్రెడీ సంక్రాంతికి వచ్చే సినిమాల్లో సంక్రాంతి ముందుగా తీపి కబురు అందిస్తుందండి. సో ట్రైలర్ ఎట్లుంది? గేమ్ ట్రైలర్ అద్భుతం అండి, చాలా బాగుంది. డూప్ అనే సాంగ్ ఒకటి వచ్చింది కదా. అవునవును. సో దాంట్లో ఆ సాంగ్ లో మీకు ఎట్లా అనిపిస్తుంది? అసలు ఏం నచ్చింది సాంగ్? అది అందులో ఎనర్జెటిక్గా ఉంటుందండి. రామ్ చరణ్ గారు సాంగ్ అంటే అద్భుతం. అందులో శంకర్ కాంబినేషన్ అంటే చాలా అద్భుతంగా, విజువల్స్ కానీ ఆ కలర్ఫుల్ కానీ చాలా అద్భుతంగా ఉంటుందండి. సో ఇప్పుడు శంకర్ డైరెక్షన్ హిట్ అవుతుంది అనుకుంటున్నారా? మరి ఏంది మరి పాత సినిమా ఇంతకుముందు వచ్చిన సినిమా లాగానే మరి చెప్పండి. ఈ క్వశ్చన్ అంటే కొంచెం కష్టమేనండి, కాకపోతే ప్రేక్షకుల్లో చాలా హోప్ ఉందండి. రామ్ చరణ్ గారు శంకర్ కాంబినేషన్ అంటే హిట్ అని చాలా మందికి హోప్ ఉందండి. సో ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాము, ఇంకా డాకు మహారాజ్, గేమ్ చేంజర్, మూడిట్లో దేనికి హైప్ ఉండబోతుంది? సంక్రాంతికి 3 ఒకటేసారి వస్తుంది. 3 దేనికి అదే సాటి సార్. 3 సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. అందులో సంక్రాంతికి వస్తున్నాం అనేది గొప్ప ట్యాగ్ లైన్తో ముందుకు దూసుకుపోతుంది. సో వెంకటేష్ బాబు గారికి మనం ఒక స్వీట్ న్యూస్ అండి ఇది. సో అద్భుతం అండి. సంక్రాంతి వెంకటేష్ గారిది ఓల్డ్ సంక్రాంతి సినిమా ఉంది, దానిలాగానే ఉంటుంది. దానికి మించి ఉంటుందండి, దానికి మించి ఉంటుంది. అన్న గేమ్ చేంజర్ ట్రైలర్ వచ్చింది కదా, మీకు ఎలా అనిపించింది? సో యాజ్ అ పొలిటికల్ కంటెంట్ మూవీ వచ్చేసి, సో రామ్ చరణ్ గారు ఫస్ట్ టైం మనం ఒక ఐఏఎస్ గెటప్లో చూస్తున్నాము. సో డైలాగ్స్ పరంగా అయితే మూవీ చాలా బాగుండేటట్టు ఉంది. సో శంకర్ గారి మూవీస్లో మేజర్గా పొలిటికల్ మూవీస్ ఏదైతే ఉన్నాయో హిట్ రేషియో ఎక్కువ అనమాట. సో దాని తగ్గట్టే కంటెంట్ ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ థింగ్, మన శంకర్ గారు ఫస్ట్ టైం తెలుగులో స్టేట్ మూవీ చేస్తున్నారు. మన దాకా అందరూ కూడా తమిళ హీరోస్తో వర్క్ చేయడం జరిగింది.
సో ఈ సినిమాతో ఆయనకి ఒక మెట్టెక్కేస్తారు అండ్ శంకర్ గారికి కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు. అంటే అన్ని గెటప్లలో చూపించారు కదా, అంటే పోలీస్ గెటప్లో, పొలిటికల్లో అండ్ మనకి హెలికాప్టర్ సీన్లో. సో ఏ గెటప్ మీకు బాగా అనిపించింది? నాకు యాజ్ ఏ కార్పొరేట్ సీఈఓ లాగా అన్ప్రెడిక్టబుల్ అని చెప్పి ఒక డైలాగ్ చెప్తారు కదా, సో అలా క్లీన్ షేవ్ చేసుకుని సూట్ వేసుకుని హెలికాప్టర్లు దిగడం, సో ఆ సీన్స్ నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించాయి అనమాట. సో హెలికాప్టర్లు దిగడం అనేది ఇక మరి ఒక పుష్ప లాగా కనబడింది అనమాట. అయితే ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి స్టోరీ అంటున్నారు, మరి అది నిజం ఎంతవరకు నిజం కరెక్ట్? ఏమో పొలిటికల్లో కూడా రగడ అవ్వచ్చు, బట్ అక్కడ గవర్నమెంట్ మొత్తం పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంది కాబట్టి పొలిటికల్ రగడ అలాంటిది ఏమి ఉండదు. అదే పవన్ కళ్యాణ్ గారు కొన్ని చోట్ల సంఘసభ చేయడం కానీ, మోటివేట్ స్పీచ్లు చేయడం కానీ అలాంటివి చేశారు కదా, సో అనేవి కొంచెం దీనిలో చూపించే అవకాశాలు అయితే ఉన్నాయనుకుంటున్నాను. అండ్ అంటే మీకు ఈ ఎలివేషన్స్ కానీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఎలా అనిపించింది? సో శంకర్ మూవీస్లో మన స్క్రీన్ ప్లే, డైరెక్షన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కానీ సో మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ థింగ్ ఆయన ఎక్కువగా ఏఆర్ రెహమాన్ పెడతారు, బట్ ఫస్ట్ టైం తమన్ గారు పెట్టారు. సో తమన్ గారు కూడా సాంగ్స్ కొంచెం మనకి ఎక్కకపోయినా సరే వన్స్ థియేటర్లో బొమ్మ పడితే మనకి సాంగ్స్ కూడా నచ్చే అవకాశాలు ఉన్నాయి. మెయిన్గా లొకేషన్స్ అయితే చాలా బాగా డైరెక్ట్ చేశారు. ఇది కూడా పాన్ ఇండియా లెవెలే కదా, మరి త్రిబుల్ ఆర్ని బీట్ చేస్తున్నట్టు? త్రిబుల్ అయితే బీట్ చేసే అవకాశం ఉంది, ఎందుకంటే సంక్రాంతి రిలీజ్ అవుతుంది మూవీ, సో బీట్ చేసే అవకాశం ఉంది. బట్ టికెట్ ప్రైజెస్ కూడా కొంచెం తెలంగాణ గవర్నమెంట్ హైక్ ఇస్తే కనుక 100% బీట్ చేసే అవకాశం ఉంది. మేబీ మన కంటెంట్ బాగుంటే మన తెలుగు ఆడియన్స్ 100% తక్కువ టికెట్ రేట్ అయినా సరే హిట్ చేస్తారు కంపల్సరీ. చేంజర్ గురించి ట్రైలర్ చూసారా మీరు? గేమ్ చేంజ్ చూడగానే గూస్ బంప్స్ వచ్చినాయి అన్న. నాకు తెలిసి ట్రైలరు ఈ మధ్యకాలంలో ఇలాంటి ట్రైలర్ ఎక్కడ చూడలేదు. ఒక్కొక్క సీన్ అయితే గూస్ బంప్స్ వచ్చినాయి అన్న. నాకైతే ఒక్కొక్క సీన్ చూస్తుంటే అసలు మైండ్ బ్లోయింగ్. ఒక్క మాటలో చెప్పాలంటే ట్రైలర్ ఒక్కొక్క సీను ఈ అమ్మాయి ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా, ఎప్పుడెప్పుడు 10వ తేదీ వస్తుందా, దానికోసం అంత వెయిట్ చేస్తున్నాను నేనైతే. సో ఇప్పుడు డూప్ సాంగ్ ఎట్లుందన్న? దోప్ సాంగ్ దోప్ సాంగ్ జానీ మాస్టర్ గారు ఇచ్చారు కాబట్టి, జానీ మాస్టర్ గారు ఏ మూవీలో ఏ సాంగ్ ఇచ్చినా రామ్ చరణ్కి అది హైలైట్ అవుతుంది. ఈ మూవీలో కూడా దోప్ సాంగ్ హైలైట్ అయిపోయింది. సో ఆ స్టోరీ కొంచెం పవన్ కళ్యాణ్కి రిలేటెడ్ ఉంది. ఇది పక్కాగా గేమ్ చేంజర్ వచ్చి పవన్ కళ్యాణ్ స్టోరీ, ఓజీ వచ్చి రామ్ చరణ్ స్టోరీ నేను అనుకుంటున్నా. దీంట్లో అయితే పవన్ కళ్యాణ్ గారిని చూస్తారు పక్కాగా. మొత్తం అతనికి సంబంధించింది ఫస్ట్ నుంచి ఎలా పవన్ కళ్యాణ్ గారు ఎలా ఎదిగారు, ఎలా పోరాడి గెలిచారు అనేదే ఈ సినిమాలో స్టోరీ అని నేను అనుకుంటున్నాను.